ఇదే కడప జిల్లా ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ముసుగుల్లో బీసీలని నాశనం చేశారు, హత్యలు చేశారు. అధికారంలోకి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి మరి బీసీలందరినీ తన ఇంటి బంట్రోతులుగా మార్చే ప్రయత్నం చేశారు. అతను ఒక డేరా రెడ్డి, ఒక ఉన్మాది కిమ్ రెడ్డి, ఒక మహమ్మద్ గోరి అని చెప్పక తప్పదు. అతను హిట్లర్ మాదిరి మరి పరిపాలన చేసి బీసీలందరినీ కూడా నాశనం చేయటమే కాకుండా బీసీ పథకాలన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. అలా కనుక తీసుకున్నట్లయితే కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మరి స్థానిక సంస్థల్లో 24% నుంచి 34% వరకు రిజర్వేషన్లు తీసుకొస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గాలకి రిజర్వేషన్లు తీసుకొస్తే, మరి గత ప్రభుత్వం బీసీలకి నాయకులు అవ్వటానికి వీల్లేదు అని చెప్పి 1600-800 మందిని నాయకులు కాకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేతి వృత్తులకి మరి ఆశాజనకంగా ఉంటుందని ఆదరణ పథకం తీసుకొస్తే దాన్ని నిట్ట నిలువున రద్దు చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్ రుణాలను మరి అందరికీ ఇప్పిస్తే మరి ఆ రుణాలన్నీ రద్దు చేసింది గత ప్రభుత్వం. అదేవిధంగా 100 కోట్ల సప్లా నిధులుగా మరి తీసుకొచ్చి బీసీలను నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్ధరిస్తే మరి అవన్నీ దారి మళ్లించింది గత ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు గారు మొదలుపెట్టిన బీసీ భవనాలు కానీ కమ్యూనిటీ హాల్ను కానీ ఏవి కూడా గత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు. విదేశీ విద్య సైతం మరి పక్కన పెట్టింది గత ప్రభుత్వం. మరి అంతేకాకుండా 30 పైన నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే బీసీల కోసం పథకాలు తీసుకొచ్చారో వాటన్నిటినీ రద్దు చేసింది గత ప్రభుత్వం. ఇదిగో నా దగ్గర ఈ పేపర్ ఉంది. ఇది కనుక నేను చదవటం మొదలు పెడితే దాదాపు 2 రోజులు అవుతుంది. టైం సరిపోదు కాబట్టి నేను అవన్నీ చెప్పట్లేదు. 30 పైన మరి పథకాలని గత ప్రభుత్వం రద్దు చేసింది.